హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు ఈజీ అండ్ టేస్టీ పొటాటో ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ని తీసుకొని 2 టీ స్పూన్స్ పోపు దినుసులు యాడ్ చేసుకొని లోపలికి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. అసలు చిన్నపిల్లలైనా కూడా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. నేను ఒక 250 గ్రామ్స్ పొటాటోస్ తీసుకొని ఇలా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచాను. వాటిని తడి లేకుండా ఒక పొడి గుడ్డపై పెట్టుకొని తుడుచుకొని ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా త్వరగా ఈజీగా ఫ్రై అయిపోతాయి పొటాటోస్. ఇలా ఫ్రై అయిన పొటాటోస్లోకి కొంచెం సాల్ట్, ఇంకా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి. ఇలా రోస్ట్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇంకోటి, దీనికి మూత కూడా పెట్టొద్దు. ఒకవేళ మూత పెడితే పైన ఆవిరి వచ్చి వాటర్ పడుతుంది కదా, దాని నుంచి పొటాటోస్ మెత్తగా అయిపోతాయి. క్రిస్పీగా రావాలంటే దీనికి మనం క్యాప్ యూజ్ చేయకుండా చేయాలి ఈ కర్రీ. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి యాడ్ చేసి 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకొని మొత్తం రైస్ కూడా దీంతోనే తినచ్చు. సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది, టేస్ట్ అండ్ ఎన్నీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ల పైన చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ మొత్తం ఫినిష్ చేసుకొని బాక్స్ వేసుకొని వస్తారు. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం. వీటిని 2 to 3 times డెఫినెట్గా రిపీట్ చేస్తున్నాను నేను ఈ కర్రీ. Thank you for watching my channel. Please do subscribe and share with your friends and family. Thank you for your support.